నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. హైదరాబాద్ నగరంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అదే బాల్నగర్ పద్మనాభ నగర్ ఫేజ్ 1లో సొంత తల్లి ఇద్దరు పిల్లలు అంటే కవల పిల్లల్ని చంపి ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేపుతుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, వీటీవీ కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంది. సో అసలు ఏం జరిగింది ఏంటి ఫస్ట్ నుంచి అంతా కూడా మేము డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ప్రస్తుతం అయితే మనం ఈ లొకేషన్లోనే ఉన్నాము, చూడొచ్చు. సో ఇదే అపార్ట్మెంట్ అనమాట. సో ఇది కంప్లీట్ 4 floors అండ్ పెంట్ హౌస్ కూడా ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్లోనే 3rd floorలో అండ్ లాస్ట్ పోర్షన్లో ఈ ఫ్యామిలీ ఉండేది. ఎవరు అని అంటే సాయి లక్ష్మి అలాగే అనిల్ కుమార్. వాళ్ళ ఇద్దరు కవల పిల్లలు 2 ఏళ్ళు ఉంటాయి, కార్తికేయ, లాస్యత. అండ్ వీళ్ళిద్దరు మొత్తం 4 పిల్లలు. సో అంటే వీళ్ళిద్దరు అండ్ అలాగే ఇద్దరు పిల్లలు మొత్తం 4 కూడా 3rd floorలో ఉండేటోళ్ళు. అండ్ చాలా హ్యాపీగా అంటే పెళ్ళి అయినప్పటి నుంచి ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు చాలామంది. అసలు ఏం జరిగింది ఏంటి కంప్లీట్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇస్తున్నాం మేము వీటీవీ తరపు నుంచి. అసలు ఫస్ట్ వెళ్ళి ఆ ఫ్లోర్ చూద్దాము, అసలు పక్కనున్న వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు సమస్య ఏంటి, ఎలా ఏ టైంకి ఇది జరిగింది, దీని గురించి అంతా కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అడిగి తెలుసుకుందాం పదండి. సో ప్రస్తుతం ఎక్కడైతే సంఘటన జరిగిందో అదే బిల్డింగ్లో ఉన్నాం. ప్రస్తుతం అయితే వాచ్మెన్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఈ సాయి లక్ష్మి అనే వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నాకు అవేం తెలియదండి, మేము రీసెంట్గా వచ్చాము. ఓకే, అంటే పొద్దున్న తెల్లవారుజాము జరిగిందమ్మా ఇది? అవునండి, ఒక 3:30 దాటేసింది. 3:30 అలా. అంటే ఫస్ట్ ఎవరు చూసారు, ఎవరు చెప్పారు మీకు? మాకు బయట స్విగ్గీ వాళ్ళు చెప్పారు. స్విగ్గీ వాళ్ళు చెప్పారు. అంటే సౌండ్ ఏమన్నా వచ్చిందమ్మా? ఏం లేదండి, వాళ్ళు చెప్పేదాకా మాకు తెలియదు. అంటే వాళ్ళు ఏ ఫ్లోర్లో ఉంటారు? 3rd floor. 3rd floor. అంటే ఇప్పుడు సాయి లక్ష్మి అనిల్ కుమార్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్. అవునండి. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కవల పిల్లలు. వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది ఇంచుమించు? 2 years. 2 years. అంటే మీరు వచ్చి రీసెంట్గా వచ్చారు అంతేనా? అంతే అండి. అంటే మీరు ఈ వచ్చినప్పుడు అంటే 1 month అవుతుందా మీరు వచ్చి? 2-3 months అవుతుంది. అంటే ఎప్పుడైనా కనిపించడం కానీ అంటే మీరు అన్ని కూడా పనులు చేసుకుంటూ ఉంటారు? వాళ్ళు ఉండరు కదండి, వాళ్ళు వాళ్ళ వర్క్కి వెళ్తారు. ఇద్దరు జాబా? జాబ్ కాదు, తన హౌస్ వైఫ్. ఇంకా పిల్లల కోసం తను బయటికి వెళ్తుంది, ఏదో అదే చదివించడం కానీ ప్లే స్కూల్లో ఏదో అంటున్నారు అంతవరకు. అంటే ఇప్పుడు పిల్లలు అంటే ఆడుతూ ఉంటారు కదా, సో ఎప్పుడైనా ఇక్కడ కింద ఆడుకోవడం అట్లా ఎప్పుడైనా చూసారా? అప్పుడప్పుడు వచ్చేవారు అంతే. అంటే కార్ తీసుకొని బయటకు వెళ్ళడం అంతవరకే తెలుసు. అంటే ఎప్పుడైనా గొడవలు కానివ్వండి ఇట్లా ఏమైనా సౌండ్స్, శబ్దాలు, కేకలు వేసుకుంటే వినిపిస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా వినిపించినాయి? లేదండి, వాళ్ళు హ్యాపీగానే కనపడ్డారు, బాగుండేవాళ్ళు. ఓకే, సో మీకు చెప్పిన వెంటనే అప్పుడు ఎవరికి చెప్పారు ఫస్ట్? ఫస్ట్ మా మేడంకి చెప్పాను. మేడం చెప్పారు. అంటే నేను తను అనుకోలేదు, బయట ఎవరో వాకింగ్ వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకున్నాను, ఆవిడని అనుకోలేదు అసలు. ఓకే, అంటే ఫస్ట్ రూమ్ ఎవరు ఓపెన్ చేశారంటే పిల్లల్ని కూడా గదిలోనే ఇది చేశారు కదా? అది తెలియదండి, ఆవిడ చంపేసిందని మేము అనుకోలేదు అసలు. ఏదో అంటే పొద్దున్నే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు రావడం అన్నీ జరిగినాయి? సారే చేస్తారు, ఇంకా మాకు తెలియదు అంతవరకే అండి. నేను చూశాను, తను చూసేసరికి ఇంకా నాకు బాధ అనిపించేసింది. అంటే ఎలా ఈ ఘటనలు ఇట్లాగా అంటే చిన్న పిల్లలు 2 ఏళ్ల పిల్లలు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉందండి. పిల్లల మీద చూపించకూడదు, ఏమున్నా వాళ్ళు సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఎక్కడైతే సంఘటన జరిగిందో అదే ఫ్లోర్ 3rd floor, ఈ సాయి లక్ష్మి అనిల్ కుమార్ ఇద్దరు పిల్లలతో కలిపి ఉండేది ఈ ఫ్లోర్ అనమాట. ఈ ఫ్లోర్లో వాళ్ళతో పాటు నివసించే వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రవికిరణ్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? నేను ఇక్కడ 4 years అవుతుందండి. వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మేము వచ్చిన ఒక 1 yearకి వాళ్ళు వచ్చారండి. అంటే 3 కొత్తగా years, almost 3 years. అంటే మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చారు వాళ్ళు, రెంట్కి వచ్చారు, అప్పుడు పిల్లలు లేరండి. అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చారు, పిల్లలు కూడా ఇక్కడే పుట్టారు, అంటే మీకు తెలుసు పిల్లలు ఆడుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ సంఘటన? ఈ సంఘటన చాలా ఆశ్చర్యకరం అనిపిస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఆమె కలివిడిగా ఉండేది, మాట్లాడేది, అన్న అన్నయ్య అన్నయ్య అనుకుంటూ. చాలా వచ్చిన కొత్తలో మమ్మల్ని టచ్ చేసింది అమ్మాయి, అన్నయ్య అనుకుంటూ మంచిగా పలకరించేది, మాట్లాడేది. తర్వాత తన డెలివరీ టైంకి వెళ్ళిపోయింది, తర్వాత ఒక 6 months 1 yearకి వచ్చింది.
వచ్చి పిల్లల్ని ఇద్దరు ట్విన్స్ మంచి ముద్ద ఒక పాప ఒక బాబు చాలా క్యూట్గా ఉన్నారు. అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేది. వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయన ఎక్కువ మాట్లాడకపోయేది. ఆయన చాలా సైలెంట్ కామ్ పర్సన్. అంటే పోలీసులకు అందిన సమాచారం ప్రకారం వీళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు, గొడవలు కూడా ఎక్కువ ఉండేటివి అని చెప్పారు. సో అంటే మీకు అంటే ఈ ఫ్లోర్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కేకలు కానీ అట్లాంటివి ఏమన్నా వినిపించినాయా? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా వైఫ్ వర్కింగ్, నేను వర్కింగ్. సో మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళం. మేము ఉన్న కొద్ది టైంలో మాకైతే ఎలాంటి గొడవలు కానీ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అయితే ఎప్పుడు మాకు వినవలేదు. మా దృష్టికి రాలేదు ఎప్పుడైతే. ఎందుకంటే మేము ఎప్పుడు చూడలేదు వాళ్ళు గొడవపడంగా కూడా వైఫ్ అండ్ హస్బెండ్. లోపల ఇంటర్నల్గా ఏమన్నా ఉండొచ్చు మేబీ ఇష్యూస్, కానీ బయటికి అయితే ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్నంతసేపు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మాకు ఏ ఇష్యూ గురించి ఆమె షేర్ చేసుకోలేదు, ఏ బాధ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అదే క్యాజువల్గా మాట్లాడేది అన్నయ్య అనుకుంటూ. మా పిల్లలతో మా చిన్న పాపతో చాలా బాగా క్లోజ్గా ఉండేది, ఆడేది. అంతేనండి, అంతవరకు తెలుసు. ఇంటర్నల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయనేది మాకు తెలియదు. అంటే పొద్దున్నే మీకు ఏ టైంకి తెలుస్తుంది ఈ విషయం? ఎలా తెలిసింది? మార్నింగ్ 4 o'clock ఓనర్ కమ్ వాచ్మెన్ వచ్చి మా డోర్ కొట్టారు. 4 o'clock ఎగ్జాక్ట్లీ 4 o'clockకి డోర్ కొట్టి మేము వచ్చి మీ ఫ్లోర్లో అమ్మాయి కింద పడిపోయింది అంటే మాకు షాకింగ్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఎస్టర్డే నైట్ ఓన్లీ 10 o'clock వాళ్ళ పిల్లలు ఆమె ఇక్కడ మాట్లాడాము. ఈ పక్క పోర్షన్ ఆమె కూడా ఇక్కడ మాట్లాడింది. మేము అప్పుడే కొంచెం షాపింగ్ వెళ్ళేసి వచ్చాము. వచ్చేసినాక 8:30 to 9 మధ్యలోనే వాళ్ళ ఫాదర్ వచ్చారు. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి 9:45కి అతను వెళ్ళిపోయారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా సార్? వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే ఉంటారు. చాలా బాగా చూసుకుంటారు. ఒకటే అమ్మాయి, అమ్మాయికి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు, ఇక్కడే ఉంటారు. వాళ్ళు డైలీ వస్తూ ఉంటారు. నిన్న బాగానే ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి ఎప్పుడు వచ్చినా తీసుకొని వెళ్తూ ఉంటాడు, ఒక అబ్బాయినో కానీ అమ్మాయిని కానీ. నిన్న ఎందుకో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు, కానీ ఆ అమ్మాయి ఇవ్వలేదు. పాపన్న బాబుని వదిలే డాడీ, నేను ఇద్దరిని చూసుకుంటాలే అన్నారు. వాళ్ళ హస్బెండ్ లేరు ఇంట్లో. ప్రస్తుతం ఆయన లేడు ఇక్కడ. ఈ ఇష్యూ జరిగినప్పుడు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి లేరు అని మాకు తెలిసింది. ఈరోజు తెలిసింది. నిన్న మధ్యాహ్నం ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఆమె చనిపోయినాక ఒక 15-20 minutes తర్వాత వచ్చాడు. అంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే ఫోన్ చేస్తారు కదా, మీరు పక్కనే ఉన్నారు కదా, ఫోన్ కానీ ఏమైనా చేయడానికి ప్రయత్నించారా? మేము వాళ్ళకి ఫోన్ ఏం చేయలేదండి. కాకపోతే వాళ్ళ ఫాదర్కి ఇంటిమేట్ ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కొంచెం తెలుసు కాబట్టి. ఆయన ఎప్పుడు మాట్లాడలేదు మాతో ఎక్కువ, కొద్దిగా కడివిడిగా ఉండేవాడు కాదు. వాళ్ళ ఫాదర్ కొంచెం క్లోజ్ కాబట్టి ఆయనకి ఇంటిమేట్ ఇచ్చాము. ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి ఓనర్స్ ద్వారా వాళ్ళు కాల్ చేశారు. ఓనర్ వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశాడు. వాళ్ళ నెంబర్ కూడా మా దగ్గర లేదు, వాళ్ళ నెంబర్స్ ఎవరి నా దగ్గర లేదు. సో ఓనర్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి కాల్ చేశాడు, మీరు రాండి అని. తర్వాత మేము ఆ అమ్మాయి ఫోన్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి కొంచెం రాండి, ఇంటి దగ్గర రాండి అని మేము అలా అందరి సమక్షంలో చేసి చెప్పాము. అంటే ఏది ఏమైనా సరే చిన్న పిల్లలు 2 ఏళ్ళు అనుకుంటా వాళ్ళకి. సో వాళ్ళకి తల్లి ఇంత కఠినంగా ఇలా చేసి ఆవిడ కూడా ఇట్లా చేసుకోవడం వెనకాలంటే ఎంత బాధ ఉంటే ఇట్లా చేసుకుంటుంది ఏంటి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? నాకు తెలిసి సమస్యలు అయితే ఏమి లేవండి వాళ్ళకి పెద్దగా. ఎందుకంటే ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ వాళ్ళు. అత్తగారి తరపున కానీ అమ్మగారి తరపున కానీ. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకు మంచి ప్యాకేజ్ ఉంది. సో ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ కానీ వాళ్ళకి ఈ మధ్యలో లేవండి. అసలు వచ్చిన 4 yearsలో నేను ఎప్పుడు చూడలేదు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇంటర్నల్గా మరి వైఫ్ అండ్ హస్బెండ్కి ఏమైనా ఉండొచ్చు మేబీ. ఇంకోటి ఏంటంటే బయటికి మాత్రం ఎప్పుడు రాలేదు. ఆమె ఎప్పుడు షేర్ చేసుకోదు కదా. అదే క్యాజువల్గా మామూలుగా నవ్వుకుంటూ మాట్లాడేది, పిల్లలకి అన్నం తినిపించుకుంటూ. మా పిల్లలు ఈ క్లారిడాల్లో ఈ ఫ్లోర్లో పిల్లలు చాలా మంచిగా ఆడుకునేవాళ్ళు. ఇక్కడ దాకా వచ్చేది అమ్మాయి మాట్లాడేది, ఈ పోర్షన్తో ఆ పోర్షన్తో మేము అటు వెళ్ళే వాళ్ళు మాట్లాడేది. అంటే బర్త్డేస్కి కానివ్వండి, ఫస్ట్ బర్త్డే ఇట్లా కూడా చేస్తారు కదా. మొన్న రీసెంట్గానే October 1st, 2nd రీసెంట్గా బర్త్డే అయింది ఇద్దరు పిల్లలది. మేము కూడా వాళ్ళ అత్తగారు వచ్చారు, అమ్మగారు వచ్చారు, వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, వీళ్ళని ఇన్వైట్ చేశారు. మేము కూడా వెళ్ళాము. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం బర్త్డే కూడా. ఆ రోజు కూడా మాకు ఎలాంటి మనస్పర్ధలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఎలాంటి గొడవలు చిరాకులు కానీ అట్లాంటి ఏమి మాకు కనవలేదండి. మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఆ రోజు కూడా వెరీ హ్యాపీగా ఉన్నాం అందరం. చాలా బాగా వాళ్ళ అత్తగారు కానీ మొత్తం వాళ్ళ రిలేషన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ బర్త్డే. అంత బాగానే ఉంది. కానీ మేము సడన్గా నిన్న 10 o'clock వరకు ఉన్న అమ్మాయి పిల్లలు మా ఇంట్లో ఉండి మా దగ్గర నుంచి వెళ్ళిపోయాక 10 o'clock వరకు మా ఇంట్లోనే వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నారు. మా పాపతో ఆడుకున్నారు.
ఆ అమ్మాయి కూడా ఇక్కడే నిల్చున్నది, మాట్లాడింది మాతోటి, ఇంట్లో వరకు వచ్చింది, మాట్లాడింది, తర్వాత వెళ్ళిపోయింది. ఆ పిల్లల్ని కూడా ఏదో మార్నింగ్ ఎటో ఊరు వెళ్ళాలి అంటే, సరే మార్నింగ్ మా పిల్లలకి కూడా స్కూల్ ఉంది, మేము అప్పుడే షాపింగ్ చేసి అలసిపోయి వచ్చాం, సరే వెళ్ళండి అనేసి వాళ్ళని పంపించేసాము. ఈ పోర్షన్ అమ్మాయి మా వైఫ్ కూడా పంపించేసి గుడ్ నైట్ చెప్పాము. ఆయన నుంచి డోర్ వేసుకున్నారు, లైట్ ఆఫ్ చేసాం, ఈ లైట్ ఆఫ్ చేసాం, వీళ్ళు పడుకున్నారు, మేము పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి డోర్ కొట్టేసరికి మేము వెరీ షాక్. అంటే ఈ టైంలో 4 o'clockకి డోర్ ఎవరు కొడుతున్నారని మేము చాలా షాక్ అయ్యాం. అప్పటికి రెండోసారి కొట్టేసరికి లేచి ఎవరు అని చూసేసరికి ఓనర్ వాళ్ళ వైఫ్ మేడం ఉన్నారు, మేడం వాచ్మెన్ వాళ్ళు వచ్చారు. అంటే డోర్ ఫస్ట్ ఎవరు తీశారు సార్? అంటే తల్లి పడిపోయినట్టు తెలుసు మీకు, అంటే పిల్లలు ఎక్కడున్నారు ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరు ఫస్ట్ డోర్? మేము అది ఈ ఓనర్ మేడం ఒకటి, వాచ్మెన్ వాళ్ళు వచ్చాక మేము ఈ పోర్షన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మేము ఈ 2 పోర్షన్ వాళ్ళం ప్లస్ ఓనర్స్ వాళ్ళు ప్లస్ వాచ్మెన్ వాళ్ళం పోయి చూసాము. కిందికి అక్కడి నుంచి చూస్తే అమ్మాయి పడిపోయి ఉంది. వాళ్ళు అప్పటికి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు కదా, మేము చూసాము అలా ఎలా పడిపోయింది అనేసి. మేము నెట్ ఉంది కదా అనేసి మేము చూసాము. టాప్ ఫ్లోర్కి వెళ్ళేసి దూకింది. అంటే ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి టాప్ ఫ్లోర్ నుంచి పై నుంచి మొత్తం ఇది కంప్లీట్ 4 floors మేడం. 4 floors పైన 5th floor నుంచి దూకింది, పెంట్ హౌస్ నుంచి దూకింది. ఎందుకంటే ఇది నెట్ ఉంది కాబట్టి మొత్తం కంప్లీట్ బిల్డింగ్ అంతా సరౌండింగ్ మొత్తం నెట్ ఉందండి. సో దూకడానికి ఛాన్స్ లేదు. సో పైకి వెళ్ళి దూకినప్పుడు అప్పటికి అంబులెన్స్ వచ్చి ఉంది. మేము కిందికి వెళ్ళి చూసాము, డెడ్ బాడీని చూసాము. ఆమె దూకిట 3:37, అంటే కెమెరా రికార్డింగ్లో ఫుటేజ్ ప్రకారంగా 3:37.45 secondsకి ఆమె దూకింది ఎర్లీ మార్నింగే. అప్పటికి అంబులెన్స్ అందరూ 108 అని వచ్చి కన్ఫర్మ్ చేశాడు, షీఈస్ డెత్ ఆల్రెడీ, డెడ్ అయిపోయింది అన్నారు. తర్వాత అప్పటికి మాకు స్ట్రైక్ ఏంటంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏంది అనేసి. మేము అసలు డోర్ తెరిచి ఉందా, అసలు ఎలా వెళ్ళింది ఏమైంది అనేది మేము ఒక పైకి వచ్చి చూస్తే డోర్ తెరిచే ఉంది, దగ్గరికి వేసి ఉంది. డోర్ తెరిచి ఓపెన్ చేసి మేము ముందుగా వెళ్ళి అందరం కలిసి అందరి సమక్షంలో వెళ్ళి పిల్లలు ఉన్నారా లేరా అని చూస్తే పడుకొని ఉన్నప్పుడు మామూలుగా ఏమనుకుంటాం, పడుకొని ఉన్నారు పిల్లలు, ఓకే నిద్రపోయారు అనుకున్నాం, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నాం. కానీ 108 అతను వచ్చి పైకి వచ్చి పిల్లల్ని ఇక్కడ చూశాడు పట్టుకొని. వీళ్ళు 2-3 hours బిఫోరే చనిపోయారు అని చెప్పేసాడు. ఎలా చనిపోయారు అంటే మేబీ చెప్పలేము మనం ఎలా చనిపోయారు, దిండు పెట్టి చంపారో మరి ఎలా అయిందో తెలియదు. మేబీ ఎనీథింగ్ హ్యాపెండ్, అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది అని చెప్పారు. మేము షాక్ అయినాం అప్పటికి, ఆ పిల్లలు చనిపోవడం ఏందనేసి. అంటే నిన్న రాత్రి 10 గంటలకు చూశారు కదా వాళ్ళని, అంటే సాయి లక్ష్మి గారి ఫేస్లో కానివ్వండి, ఏమైనా సాడ్నెస్ కానివ్వండి, బాగానే ఉన్నారా? అసలు మీకు ఎట్లా అనిపించింది? ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు కానీ ఏమైనా అనిపించిందా? ప్రాబ్లం అంటే ఎప్పుడు క్యాజువల్గా ఉండే ఫేసే, కాకపోతే ఈ మధ్య మొన్న ఒక 2 days బ్యాక్ ఊరు వెళ్ళినప్పుడు కొంచెం డిప్రెషన్లో ఉన్నట్టుగా ఆమె ఫేస్ నాకు కనబడ్డది. ఊరు వెళ్ళి వచ్చిన కాంచి ఒక 2-3 days ముందు ఊరు వెళ్ళి వాళ్ళు వచ్చారు, దేని గురించో తెలియదు, కొంచెం డిప్రెషన్ అయితే కనబడ్డది. నిన్న మార్నింగ్ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఏదో మాటల స్పీచ్ థెరపీ అని అబ్బాయికి కొంచెం మాటలు లాగపోయేసరికి అక్కడికి వెళ్తూ ఉంటే కూడా డైలీ ఆమె ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తుంటే మామూలుగా నేను క్యాజువల్గా చెప్పాను, ఏదైనా ఒక బండి తీసుకోపోయారా మీరు అంటే, లేదన్నయ్య కారు ఉంది వాళ్ళకు, డ్రైవింగ్ నేర్చుకుంటున్నా, రావడం కూడా ఇబ్బంది అవుతుంది నాకు కూడా, 2 పిల్లలు తీసుకోవడానికి. నేను మామూలు క్యాజువల్గా మాట్లాడాను, పొద్దున్న వెళ్ళిపోయాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చాను, ఆఫ్టర్నూన్ తర్వాత 2 తర్వాత 3 తర్వాత నుంచి కొద్దిగా మాట్లాడాను, మళ్ళీ వెళ్ళిపోయాను. 4:30 తర్వాత మా పిల్లలు వచ్చాక పిల్లలతో చాలా కలివిడిగా ఆడుకుంటూ ఇక్కడ దాకా తిరిగింది. మేము 6కి షాపింగ్ వెళ్ళాము, 8:30 తర్వాత వచ్చాము. అప్పటికి తను హౌస్ వైఫ్ సార్? తను ఏమైనా హౌస్ వైఫ్ అండి, షీఈస్ ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్. సాఫ్ట్వేర్ కాదు, డిగ్రీ ఏదో చేసిందంట ఆమె. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత మ్యారేజ్ చేసినట్టున్నారు చాలా చిన్న ఏజ్లో. ఓకే సార్, ఓకే. ఇది జరిగిన విషయం అయితే ఇదండి. మేము కూడా చాలా షాకింగ్ ఇలాంటివి జరగడం వల్ల, ఎందుకంటే మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. చిన్నపిల్లలు చాలా క్యూట్గా ఉండేవాళ్ళు, చాలా కడివిడిగా తిరిగేవాళ్ళు మా పిల్లలతోటి, చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు కూడా మా వైఫ్ కానీ నేను కానీ అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆ సిచ్యువేషన్ ఇంకా మేము దిగమింగలేకపోతున్నాం. ఈ 3rd ఫ్లోర్లో ఏంటంటే మొత్తం 3 పోర్షన్స్ ఉన్నాయి. సో ఇందాక ఒక పోర్షన్లో ఉన్న సార్తో అయితే మాట్లాడాము, ఇప్పుడు పక్కనే అనమాట ఎవరైతే సాయి లక్ష్మి వాళ్ళు ఉంటారో ఆ పక్క పోర్షనే సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? నా పేరు శశిధర్ అండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు సార్? మేము ఉండబట్టి సంవత్సరం అండి, రేపటికి వచ్చే నెల అయితే సంవత్సరం అవుతుందండి.
అంటే ఇప్పుడు సాయిలక్ష్మి వాళ్ళు 3 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, పిల్లలు పుట్టి 2 ఏళ్ళు అవుతుంది. అంటే మీతో ఎలా ఉండేటోళ్ళు సార్? మాతోనైతే చాలా బాగుండేదండి. క్లోజ్గా ఉండేటోళ్ళు, చిన్న పిల్లలు క్లోజ్గా ఉండేది. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండేటోళ్ళండి. ఏ గొడవలు లేకుండా బాగుండేటోళ్ళు వాళ్ళు. మాతో పిల్లలు కూడా పాపం రాగానే ఉరికొచ్చేటోళ్ళు పిల్లలు. చాలా మంచిగా ఉండేటోళ్ళండి. ఇంతవరకు మేము అనుకోలేదు ఇట్లా జరుగుతుందని, కూడా కలలో కూడా అనుకోలేదు. అలాంటిది అనుకోకుండా ఇక అంత భగవంతుడికే తెలియదు. అసలు ఏం గొడవలు అనేది కూడా మాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు రోజు వస్తారు, వాళ్ళ వాళ్ళు అందరు వస్తారు, బాగానే అందరు కలిసిమెలిసి బాగానే ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఇక్కడనే ఉంటారండి, రోజు వచ్చిపోతారు, బాగానే ఉంటారు. కానీ మాతో కూడా మంచిగా మాట్లాడుకుంటూ అన్నిట్లలో షేర్ చేసుకుంటూ బాగుండేదండి. వారు కూడా డిగ్రీ దాకా చదువుకున్నారు. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. వాళ్ళకి ఫైనాన్స్ ప్రాబ్లం కూడా లేదు. అమ్మాయి తరపున అబ్బాయి తరపున పిల్లలు కూడా ఇద్దరు చాలా ముద్దుగా ఉంటారండి. అంటే ముందు రోజు మీరు చూసారా సార్? అంటే నిన్న ముందు రోజు కాదు, రాత్రే చూసినామండి. రోజు మా దగ్గరకు వస్తారండి. పాపం పిల్లల్ని తీసుకొని వచ్చి అన్నం తినట్లేదు అంకుల్, బెదిరియండి అని. అమ్మాయి అన్నం తినదు, బెదిరియమని చెప్పి నన్ను కానీ వారిని కానీ చెప్పి బెదిరియండి అని అనేది. పాపం మమ్మల్ని చూడగానే పాపం అన్నం తినేది. అలాంటిది నిన్న మాత్రం అసలు పిలవకపోయినా దగ్గరకు వచ్చింది, దానంగానే ఎత్తుకుంటానంటే వచ్చేసింది పాపం. అది నిన్న ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని చూడంగానే భయపడి పారిపోయేదండి. రాత్రి చూడంగానే ఎందుకో ఏమో రమ్మనంగానే వచ్చింది పాపం చిన్న పిల్ల. అంటే ఇప్పుడు ఎన్ని గొడవలు ఉన్నా సరే ఇట్లా పిల్లల్ని కన్న తల్లి ఇట్లా చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? వీటం అంటే అది చాలా తప్పండి యాక్చువల్గా. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. గొడవలు ఉంటే యాక్చువల్గా మాకు కానీ పక్కన వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, యాక్చువల్గా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ నాన్న వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉంటారు. ఎవరికైనా చెప్పినా కానీ ఎవరో ఒకరు సొల్యూషన్ చెప్పేటోళ్ళండి. మేము అదే అనుకుంటాను పొద్దున్న నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఎంతో వచ్చినాయి. ఒకప్పుడు అంటే మా టైంలో అయితే ఏం లేదు యాక్చువల్గా. పేపర్ వస్తే తెలిసేది న్యూస్, లేకపోతే లేదు. ఏదో రేడియోలో వార్తలు వచ్చేది. ఇలాంటిది ఇప్పుడు సైకలాజిస్ట్ అని అదని చాలా ఎన్నెన్నో వచ్చినాయండి. అవన్నీ కనుక ఒక్కసారి ఆడికి పోయి కన్సల్ట్ అయినా కానీ వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇచ్చేటోళ్ళు అందరూ. అంటే మీరు పక్కనే ఉంటారు కదా, ఎప్పుడైనా అంటే గొడవలు అది ఇది అంటున్నారు, ఏం లేదు, ఇంతవరకు లేదు అలాంటి గొడవలు కేకలు. అలాంటిది అయితే మనస్ఫూర్తిగా చెప్తానండి, ఇంతవరకు నేను చూడలేదు, నాకు తెలియదు కూడా తెలియదు. ఇక లోపల ఏం జరిగినాయి అనేది భగవంతుడికి కదా. అంటే రీసెంట్ గానే పాప బాబు బర్త్డే కూడా చేశారు. అవునండి, వెళ్ళామండి. కన్నే కదా వెళ్ళాము. చాలా మంచిగా ఉంటారు పిల్లలు కూడా, చాలా మంచి వాళ్ళండి. వాళ్ళ నాన్నగారు వాళ్ళు, వాళ్ళ తాతగారు వాళ్ళు. వాళ్ళ నాన్నగారితో ఎక్కువ పరిచయం లేదు, అలా అంటే అలా అంటాం వరకే. వాళ్ళ తాతగారు వచ్చేటోళ్ళు బాగా మాట్లాడతారండి, ఇక్కడనే ఉంటారు. వేరే గొడవలు అయితే ఏం లేవండి అసలు. ఆ పిల్లలు కూడా తెల్లవారుజామునే మాకు ఇంటి ఓనర్ వచ్చి మాకు లేపి చెప్పిన దాకా మాకు తెలియదండి యాక్చువల్గా. పిల్లల గురించి మీకు ఎప్పుడు తెలిసింది? అంటే తర్వాత అంటే చూసినామండి, పిల్లలు పండుకొని ఉన్నారు కదా, లేపితే ఇప్పుడు అమ్మ కావాలని ఎడుతారని ఉద్దేశంతోనే పిల్లల్ని లేపలేదు. పోయి చూసినాం దూరం నుంచి. ఫస్ట్ మీరే చూసారా? మేము చూసినాం, పోయి తలుపు వేసిందండి. ఇట్లా తలుపు నెట్టంగానే వచ్చింది. అదేంటి తలుపులు కూడా పెట్టుకొని ఉన్నారు అని మేము అనుకున్నాం. లోపలికి చూస్తే పిల్లలు ఉన్నారు. కాకపోతే ఏంటంటే పిల్లల్ని మేము దగ్గరికి పోయి చూడలేదు, కొద్దిగా దూరం నుంచి చూసినాం. ఇదే రూమ్లో అండి, అదే రూమ్ బెడ్రూమ్లో పిల్లలు. ఓపెన్ చేసి ఉన్నాయండి కిటికీలు అవి? వస్తుందండి అదంటే. యాక్చువల్గా అయితే చూసినాం ఆడ. చూస్తే పిల్లలు పండుకున్నారు కదా అనుకున్నాం, కానీ పట్టుకొని కూడా మేము చూడలేదు యాక్చువల్గా. చేయి పట్టుకొని కూడా చూడలేదు, ఎందుకంటే లేచిందంటే అమ్మ కావాలని ఎడుతారని అట్లా ఆలోచించినాం. కానీ తర్వాత కింద అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి మాకు ఇట్లా అని చెప్పిండ్రు. అప్పటి వరకు మాకు తెలియదు కనీసం. అది ఇక ఏమనుకోవాలో అంతా ఈశ్వర దయ అండి. అంటే పేరెంట్స్కి మీరు ఇన్ఫార్మ్ చేయడం, పేరెంట్స్ రావడం అవన్నీ జరిగినాయి అంటే యాక్చువల్గా ఇంటి ఓనర్కి తెలియంగానే వాళ్ళ ఆ పిల్లలు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేశారంట. పేరెంట్స్కి ఆటోమేటిక్ ఎవరో చెప్పారండి. చెప్పంగానే ఇక్కడనే కాబట్టి దగ్గర వచ్చేసింది వాళ్ళకి ఆటోమేటిక్. ఇక తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పారు, అట్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చుట్టాలందరూ వచ్చారండి. వచ్చి మొత్తం అదో ఇదో అనుకుంటూ ఇక అందరూ ఇక వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారండి. ఇక ఆయనకు కూడా ఫోన్ చేస్తే మియాపూర్ నుంచి వచ్చేసారు. వచ్చి కూడా అంటే హస్బెండ్ ఇక్కడ లేరు అని చెప్పేసి అని అంటున్నారు. సో అంటే ఆయన ఎప్పుడు ఒక్కొక్కసారి క్యాంపింగ్ అట్లా ఏమైనా ఉంటుందా? క్యాంపింగ్ అని కాదు, నిన్న ఏదో ఫంక్షన్ ఉందని పోవాలని చెప్పి మియాపూర్ వెళ్ళారంట అండి. మాకు తెలియదు. అయితే ఫోన్ చేస్తే యాక్చువల్గా ఇవాళ ఉందంట ఫంక్షను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఎవరో ఉన్నారని చెప్పి మియాపూర్ పోయి అక్కడి నుంచి పోదామని అనుకున్నారంట. అనుకుంటే అట్లా చూసిండ్రు. అయితే ఫోన్ చేయగానే మా ఇంటి ఓనర్ ఫోన్ చేయగానే వచ్చిండ్రు అనమాట యాక్చువల్గా. వాళ్ళదండి ఇగో పిల్లలు, చిన్న పిల్లలండి. ఇగో చూడండి, ఫ్యామిలీ చూడండి ఎంత అందంగా ఉందో ఫ్యామిలీ.
ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. చిన్న పిల్లలండి. మొన్న 1వ తారీఖే జరిగింది బర్త్డే ఫంక్షన్ కూడా జరిగిందండి. పాపగా మంచిగా చేశారు. ఇంట్లోనే చేశారండి. వాళ్ళ ఇంట్లోనే హాల్లో చేశారు యాక్చువల్గా. చూడండి చిన్న పిల్లలండి పాపం. నాకైతే జీవితం లేవడాలే కాదండి, ఈ పిల్లల్ని చూసినాక నాకు రాత్రి ఏడుపు వచ్చిందండి. ఎందుకంటే ఇంతవరకు నేను మా వాళ్ళు ఎంతమంది చనిపోయినా నేను బాధపడలేదు, కానీ ఈ పిల్లలు కలిసిమెలిసి ఉన్నారు. ఆ పిల్లల్ని చూస్తే నాకైతే అసలు ఉసుగు అనిపిస్తుందండి. మమ్మల్ని చూసి పాపం అన్నం తినట్లేదు అంకుల్, బెదర పెట్టండి అని చెప్పి అన్నం ఇలా అవుతుందని కూడా కల్లో కూడా అనుకోలేదండి నేనైతే యాక్చువల్గా. అంతగా ఈశ్వర దయ అండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో చూడొచ్చు, ఇది వాళ్ళ పోర్షన్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ పిల్లలు ఆడుకునే సైకిల్ కానివ్వండి, ఇలా స్టాండ్, ఇదే పోర్షన్. సో ఇది లాస్ట్ ఉంటుందన్నమాట, స్టెప్స్ నుంచి లాస్ట్ పోర్షను. సో ప్రస్తుతం అయితే లాక్ వేసి ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా అయితే నెట్ ఉంది. ఈ నెట్ వల్ల ఇక్కడ నుంచి దూకే ప్రసక్తే లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు, పైన అంటే 4 ఫ్లోర్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లో కంప్లీట్గాని. అంటే ఏదైతే పెంట్ హౌస్ ఉందో పెంట్ హౌస్ మీద నుంచి సో చూడొచ్చు ఎగ్జాక్ట్ అక్కడ మీరు ఇక్కడ చూసుకుంటున్నట్లయితే. అండ్ అక్కడ ఏంటంటే శాండ్ వేసేసి ఉంచారనమాట. సేమ్ పైనుంచి డైరెక్ట్గా ఆవిడ అక్కడే పడారు. అండ్ ఇక్కడ కిటికీలో నుంచి కనుక చూసుకున్నట్లయితే చూడండి, బెడ్ ఇదే. సో స్టార్టింగ్ ఇంటి ఓనర్ కానివ్వండి, అలాగే స్టార్టింగ్ ఇంటి ఓనర్ అలాగే వాచ్మెన్ వీళ్ళందరూ డోర్ అయితే ఓపెన్లోనే ఉందని చెప్తున్నారు. సో పిల్లలైతే ఇక్కడే ఈ మంచం మీదే పడుకొని ఉన్నట్లు చూసారనమాట ఫస్ట్. అండ్ యాక్చువల్గా పిల్లలు పడుకున్నారేమో అని అనుకున్నారు. ఎప్పుడైతే 108 వచ్చిందో సో అప్పుడు పిల్లల్ని కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి చూసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ముందే అంటే 2-3 గంటల ముందే పిల్లలు చనిపోయారు. ఇద్దరు కవలి పిల్లలు ఎవరైతే ఉన్నారో కార్తికేయ అలాగే లాస్యత, వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. 2 ఏళ్ళు ఉంటాయి వీళ్ళిద్దరు పిల్లలు. ఈ మంచం మీదే విగత జీవులుగా పడి ఉన్నారు ఆ పిల్లలు కూడా. అండ్ ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లలైతే చాలా ఆనందంగా సంతోషంగా రోజు ఆడుతూ ఉండేటోళ్ళు. ఎటువంటి ప్రాబ్లం అనేది మాకు కనిపించలేదు అని చెప్పారనమాట. సో సడన్గా ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అందరూ కూడా షాక్లో అయితే ఉన్నారు ప్రస్తుతం. ఇది వాళ్ళ బెడ్రూమ్ అనమాట. పిల్లలైతే ఈ మంచం మీదే ఈ మంచం మీదే ఉన్నారంట. మార్నింగ్ డోర్ ఓపెన్ చేసి చూసేటప్పటికి సో చూడొచ్చు విజువల్స్లో పిల్లలకి సంబంధించిన మెడిసిన్ కానివ్వండి, టానిక్స్ కానివ్వండి, ఇలా పిల్లలకి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ట్విన్స్ కాబట్టి, ఇద్దరు చిన్న పిల్లలు కాబట్టి. మంచం మీద అయితే ఒక చాక్ అయితే కనిపిస్తుంది. అంటే ఇంకా పోలీస్ రిపోర్టింగ్ అంటే కంప్లీట్గా పోలీస్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, జస్ట్ నార్మల్గా చెప్పారు. దీనిపైన పూర్తి విచారణ అనేది జరిపిస్తామని చెప్పారు. ఇంతకీ ఇది ఏంటి, కుటుంబ సమస్య లేదంటే ఏదైనా సమస్య ఉందా అని చెప్పేసి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు అనేది చేస్తున్నారు. సో యాక్చువల్గా నిన్న 10 గంటల వరకు పిల్లలు మీ ఇంట్లోనే ఉన్నారు, అంటే మీ పాపతో ఆడుకుంటున్నారని చెప్పేసి చెప్పారు కదా. సో ఎలా ఉన్నారు పిల్లలు? పిల్లలు యాక్టివ్గానే ఉన్నారండి. డైలీ ఎలా అయితే యాక్టివ్గా ఉంటారో ఫస్ట్ నుండి అలానే యాక్టివ్గా ఉన్నారు. మామూలుగా మా పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేను వర్కింగ్ అనమాట. నిన్న కొంచెం షాపింగ్ ఉండి మా పాపతో వెళ్ళి లేట్ అయింది. సో లేట్ అయినా కానీ ఏ టైంకైనా మా డోర్ తీసుందంటే వచ్చి ఆడుకుంటారు, మా చిన్న పాపతో ఆడుకుంటారు. అలానే నిన్న వచ్చారు వాళ్ళ తాతగారు వాళ్ళు వెళ్తుంటేను, పిల్లలు వెళ్తామని వెంటబడుతుంటే లోపలికి తీసుకెళ్ళక్క అని పాపం తను అడిగితే లోపలికి తీసుకొచ్చి వాళ్ళ తాతగారు వెళ్ళేంత వరకు ఆడిపించాము. ఇంకా వాళ్ళు అది మర్చిపోయి కూడా చాలాసేపు మా పాపతో ఆడుకున్నారు. ఆడుకొని ఇంకా తను మేము పడుకుంటాం అక్క అలసిపోయాను అని అంటే సరేలే అమ్మా అని చెప్పేసి పిల్లల్ని వెళ్ళమంటే వెళ్ళటం లేదు, ఆడుకుంటాము అన్నట్టు అలా ఉండిపోతుంటే బయట కారిడార్లో లైట్స్ ఆఫ్ చేసి మమ్మీ వెళ్ళిపోయింది, మమ్మీ ఆచి వెళ్తుంది అని అలా భయపెట్టేసి పంపించేసాము. ఇంకా అంతేనండి. ఇంకా మార్నింగ్ మాకు ఓనర్ వచ్చి డోర్ కొట్టేంత వరకు కూడా మాకు అర్థం కాలేదు ఏం జరిగిందో. ఆమె చెప్పంగానే కూడా అసలు పేరు చెప్తూనే కూడా మా బ్రెయిన్కి తీసుకోలేకపోతున్నాం. అంటే నైట్ అంతా యాక్టివ్గా అమ్మాయి కూడా ఏమీ నార్మల్గానే ఉంది తప్ప ఏదో డల్గా ఉండటం అట్లా ఏమీ లేదు. మామూలుగా రొటీన్ క్వశ్చన్స్, తిన్నారమ్మ భోజనం అయిందా అని చెప్పేసి అడిగాము, తిన్నాము ఇంకా పడుకోవటమే అని చెప్పేసి కూడా అన్నాను.
అలా క్యాజువల్గా మాట్లాడుకున్నాము తప్ప ఎలాంటి అంటే తన దగ్గర ఒక బాధ ఉందని ఏది కూడా బయట పెట్టలేదన్నమాట. అంటే యాక్చువల్గా మీరు 4 years నుంచి ఉంటున్నారు అవునండి, ఇక్కడ. అవునండి. అంటే మీరు వచ్చిన తర్వాతే వాళ్ళు వచ్చారు. మేము వచ్చిన తర్వాతే వచ్చారు. ఇదివరకు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వైజాగ్కి మైగ్రేట్ అయినాక వీళ్ళు అప్పుడే న్యూలీ మ్యారీడ్ అనమాట. వచ్చారు. వాళ్ళు వచ్చిన 1 or 2 monthsకి అమ్మాయి కన్సీవ్ అయింది. సో కన్సీవ్ అయిన దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు దగ్గరలోనే. సో వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారనమాట. ఇంకా అబ్బాయి ఒక్కడే వస్తూ అంటే అక్కడే ఉండేవాడు. ఆఫీస్కి వెళ్ళి అక్కడే డిన్నర్ చేసి నైట్ వచ్చి ఇక్కడ పడుకోవటం అలా ఉండేవాడు అనమాట. ఆ పాప ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు డెలివరీ అయినాక ట్విన్స్ కదా, కన్సీవ్ అయినప్పుడే ట్విన్స్ అని తెలిసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని పేరెంట్స్ తను డెలివరీ అయ్యి పిల్లలు కొంచెం ఒక 1 year వచ్చిన తర్వాత వచ్చారు. ప్రాపర్గా చెప్పాలంటే ఒక 10 months నుంచే కరెక్ట్గా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు. లేదు అంటే వాళ్ళ అత్తగారి దగ్గర వీళ్ళ దగ్గర ఒక 2 months అటు ఇట్లు షిఫ్ట్ అయ్యారు తప్ప ప్రాపర్గా ఉండేది ఇక్కడ ఒక 10 months నుంచి ఉంటారు. అప్పటి నుంచి కూడా వాళ్ళు యాక్టివ్గానే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా ఏ ప్రాబ్లం ఉన్నట్టు ఫేస్ మీద కనపడలేదు. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, పిల్లలు ఉన్నారు. ఇంకా జనరల్గా ఎవరికైనా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవే ఉంటాయి కదా అని అనుకుంటాం. లేడీస్ కొంచెం కలిసిపోతూ ఉంటారు. సో అంటే ఏమైనా గొడవలు కానీ ఇట్లాంటివి ఏమైనా లేదండి, లేదు. చెప్పారా మీతో? లేదు. తన హౌస్ వైఫ్, నేను వర్కింగ్ అనమాట. ఈవినింగ్ నేను డ్యూటీ నుండి వచ్చేంత వరకు కూడా నేను 7:30 అలా అవుతుంది. అలా వచ్చేటప్పటికి కూడా పిల్లలకి ఫుడ్ పెడుతూ అలా ఇలా ఉంటుంది. అప్పటికి కాసేపు కూర్చొని మాట్లాడుతుంది కానీ ఏ రోజు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది చెప్పలేదు. అంటే ఎట్లా ఉండేదమ్మా పిల్లలు అంటే మదర్ వీళ్ళ బాండింగ్ చాలా బాగుండేదండి. ఇద్దరు పిల్లల్ని చాలా కేర్గా తీసుకునేది. ఇద్దరిని మేనేజ్ చేయలేరని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఒకరిని తీసుకెళ్ళి నైట్ వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకోవటం, మళ్ళీ మార్నింగ్ తీసుకురావటం. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కేర్గా చూసుకున్నారు. ఇద్దరు పిల్లల్ని మొత్తం బర్డెన్ తన మీదే వేయకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా షేర్ చేసుకునేవాళ్ళు. అలా మాత్రం ఒక 2 months నుంచే మొత్తం ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉంటున్నారు. అంటే పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కదా, సో టోటల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటాను అని చెప్పేసి తనే తీసుకుంటుంది. ఆయన ఇద్దరు పిల్లలైనా మంచిగానే ఉండేవాళ్ళండి, అంత ప్రాబ్లం క్రియేటెడ్గా కూడా కాదు. జనరల్గా ఏ చిన్నపిల్లలైనా ఫుడ్ తినేటప్పుడు మారం చేస్తారు. సో ఇంకా తను ఆడిపించుకుంటూ అటు ఇటు ఆడిపించుకుంటూ తినేది మంచిగా. 2 ఏళ్ల పిల్లలంటే ఇప్పుడిప్పుడే నడకలు రావడం, మాట్లాడడం ముద్దుగా. అవును, ఎలా అనిపించేది? చాలా ముద్దుగా మాట్లాడేదండి. మా పాప పేరు త్రినిత్య. పాప నిత్య అని ఆ 2 years కూడా ఎంత క్యూట్గా నిత్య అని పిలిచేది. ఆ బాబు కాబట్టి అంత త్వరగా మాటలు రాకపోయినా అనుకుంటూ క్యూట్గా మాట్లాడేవాడు. అంటే బాబుకి ఏంటో మాటలు ఏదో ప్రాబ్లం అనేది అది జనరల్ కామన్ ప్రాబ్లం అండి. ఏ అబ్బాయికైనా సరే తొందరగా మాటలు రావు, అది యూనివర్సల్ ట్రూత్, ఎవరికైనా తెలుసు. సో వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి అది రాంగా రైట్ అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు. కొంచెం అంటే స్పీకింగ్ థెరపీకి తీసుకెళ్తే తొందరగా మాటలు వస్తాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక 2 months అయింది స్పీకింగ్ థెరపీ కూడా స్టార్ట్ చేసి. అంతకుముందు ఒక 3-4 months నుంచి ఏం చేశారు అంటే పిల్లల్లో ఇక్కడ మన కార్డార్లో తక్కువ కదా పిల్లలు ఉండేది. ఇప్పుడు మా పిల్లలైనా స్కూల్కి వెళ్ళిపోతారు, ఎక్కువ ఆ ఏజ్ కిడ్స్ ఉండరు కదా అని చెప్పేసి ఒక డే కేర్కి తీసుకెళ్తుంది అనమాట. తనే తీసుకెళ్తుంది, డే కేర్ అయిపోయేంత వరకు కూడా అక్కడే ఉండి తీసుకొస్తుంది తను. అంటే ఇప్పుడు తండ్రి పిల్లలకి సంబంధం ఎట్లా ఉండేది? అంటే ఆయన కూడా పిల్లలతో మంచిగా అంటే లోపట ఎప్పుడో ఒక్కసారి ఎత్తుకోవటం చూసాం కానీ అబ్బాయి బయటికి తీసుకొచ్చి ఆడిపించడం అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఎక్కువ తనే ఆడిపించే, తను సాయి అని పిలుస్తాం మేము, సాయి ఎక్కువ ఆడిపిస్తూ తినిపిస్తూ ఉండేది. అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఇంట్లో ఉండేవాడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. అంటే పిల్లలతో ఎక్కువ టైం మదర్తోనే స్పెండ్ అండి. ఇంకా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కువ మదర్తోనే స్పెండ్ చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళకి వీకెండ్స్ అలా ఉన్నా కానీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటం అలా వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే బర్త్డే కూడా మీరు అటెండ్ అయ్యారని? అవునండి, October 1st వాళ్ళ 2nd birthday అయింది. సో అప్పుడు వాళ్ళ మదర్ ఇన్ లాకి ఏదో హెల్త్ ఇష్యూ ఉందని సింపుల్గానే చేసుకున్నారు ఇక్కడ. అప్పటికి వాళ్ళ ఫాదర్ ఇన్ లా కానీ అటు సైడ్ ఇన్లాస్ రిలేషన్స్ కానీ వాళ్ళ అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ అందరూ వచ్చారు, మేము ఉన్నాము, అందరూ బాగానే ఉన్నారు. ఎక్కడ కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంది అన్నట్టు లేరు. వాళ్ళు కూడా చాలా జాలీగా ఇన్వాల్వ్ అయ్యారు, అంతా మంచిగానే ఉన్నారు. సో చూడొచ్చు, సాయి లక్ష్మి అనిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో దంపతులు పిల్లలతో కలిసి 3వ ఫ్లోర్లో ఉండేటోళ్ళు అనమాట. ఎప్పుడైతే ఈ పొద్దున్న ఇన్సిడెంట్ జరిగిందో పిల్లల్ని ఇంట్లోనే అంటే రాత్రి 1 గంట ఆ టైంకే పిల్లల్ని గొంతునుమి ఆ తల్లి
పిల్లల్ని చాలా హృదయ విదారకం అని చెప్పొచ్చు. ఆ పిల్లలిద్దరిని చంపిన తర్వాత ఆవిడ ఇట్లాగా 5th ఫ్లోర్ అంటే ఈ బిల్డింగ్ వచ్చేసరికి 4 ఫ్లోర్సే. ఇది పెంట్ హౌస్ అనమాట. ఈ పెంట్ హౌస్కి ఎర్లీ మార్నింగ్ 3:50 3:45 టైంకి వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ టైంకి ఈ పైనుంచి దూకారు అని చెప్పేసి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయితే ఉంది. సో చూడొచ్చు ఇక్కడి నుంచే. ప్రస్తుతం అయితే మనం పెంట్ హౌస్లో ఉన్నామన్నమాట. పైన 5th ఫ్లోర్. సో చూడొచ్చు ఇదే ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచే సో ఆ కిందకి చూసుకున్నట్లయితే ఆ కింద ఎక్కడైతే శాండ్ అది వేశారో ఇక్కడి నుంచి ఆవిడ దూకి చనిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3:45 నుంచి 4 ఆ టైంలో పిల్లల్ని ఇద్దరిని రూమ్లో చంపిన తర్వాత ఆవిడ పైకి వచ్చి ఇక్కడి నుంచి దూకారనమాట. అయితే పొద్దున్నే ఎప్పుడైతే 4 గంటలకి కింద స్విగ్గీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆవిడని గుర్తించి వాచ్మెన్ వాళ్ళకి ఓనర్కి చెప్పారు. సో చూడొచ్చు ఈ పైనుంచి చూస్తున్నట్లయితే అక్కడ కింద ఇసుక ఎక్కడైతే వేశారో సో బ్లడ్ వల్ల ఎవరైనా చూసి డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అక్కడ శాండ్ అనేది వేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఆవిడ మార్నింగే ఇట్లా దూకి పడిపోయారనమాట కిందకి. సో అదంతా కూడా దగ్గరలో అంటే పక్కనే ఒక షాప్ అనేది ఉంది. ఆ షాప్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఉంది. చాలా హ్యాపీగా ఉండేటోళ్ళని అనేసి చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండేటివి కాదు. అండ్ లాస్ట్ అక్టోబర్లోనే అంటే ఈ మంత్లోనే పిల్లలు ఇద్దరిది 2nd బర్త్డే కూడా చేశారు. అంటే ఇంట్లోనే వాళ్ళ తరపు పేరెంట్స్ వీళ్ళ తరపు పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు. సో హ్యాపీగా జరిగింది బర్త్డే కూడా. ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ నిన్న సాయంత్రం కూడా పక్కింట్లో పిల్లలు రాత్రి 10 గంటల వరకు ఆడుకున్నారని చెప్పేసి పక్కింటి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మరి ఏది ఏమైనా సరే వీటీవీ తరపు నుంచి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి మనస్పర్ధలు ఉన్నా సరే భార్యాభర్తల మధ్య కూర్చొని మాట్లాడుకోవడం కానివ్వండి, పెద్దల్లో పెట్టడం కానివ్వండి, అండ్ ఇట్లా చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మంచిది. అండ్ ఎందుకంటే పిల్లలు అంటే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నా సరే ఇద్దరు పిల్లలు అంటే చిన్న పిల్లలు 2 ఏళ్ల పిల్లలు అండ్ అది కూడా పాప బాబు చాలా అల్లారు ముద్దుగా ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. సో నైబర్స్ అందరూ కూడాని సో వాళ్ళని హతమార్చి ఈవిడ ఆత్మహత్య చేసుకోవడం చాలా హృదయ విదారకమైన ఘటన అని చెప్పొచ్చు. సో ఒక్కసారి వీటీవీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి. అది చావే పరిష్కారం కాదు అన్నిటికి.